ది రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ 2 మోస్ట్ ప్రామిసింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిది ఫౌజీ. షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. చివరి దశ పనులు అంటున్నారు తప్పించి ఎప్పటికీ పూర్తవుతుందో నిర్మాతలు చెప్పలేకపోతున్నారు. ఇన్సైడ్ టాక్ అయితే డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేలా పక్కా ప్లానింగ్తో ఉన్నారట. అఖండ, పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు రికార్డులు కొల్లగొట్టింది ఈ వారంలోనే. ఇప్పుడు డార్లింగ్ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్ నిర్మాతల టార్గెట్ మిస్ కాకుండా తన వంతుగా సహకారం అందించి అవసరమైతే దర్శకుల మీద పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేయమని ఒత్తిడి తీసుకురావడం వాటిలో ప్రధానమైంది. ఇది అనుకున్నట్టుగా జరిగితే కేవలం 4 నెలల గ్యాప్ లో 2 ప్రభాస్ సినిమాలు చూసేయొచ్చు. కల్కి 2 ఎలాగూ 2028 రిలీజ్ కాబట్టి దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. సలార్ 2 ఉంటుందో లేదో ప్రశాంత్ నీల్ స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికైతే ప్రభాస్ డైరీ చాలా బిజీగా ఉంది. బాహుబలి తర్వాత అంత పెద్ద సక్సెస్ ఇచ్చే మూవీ కోసం తను ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కల్కి బ్లాక్ బస్టరే కానీ రాజమౌళి అంత బలమైన అంతర్జాతీయ ముద్ర నాగ్ అశ్విన్ వేయలేకపోయారు. ఆ అవకాశం ఫౌజీతో ఉందనేది ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకం. ఎందుకంటే దర్శకుడు హను రాఘవపూడి తీసుకున్న ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ అలాంటిది. చూడాలి మరి ప్రభాస్ పరుగులు గమ్యాన్ని అనుకున్న టైంలో చేరుస్తాయో లేదో.